నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్ పొద్దున్నే అయితే ఈరోజు ఆయిల్ ఫుడ్ అయితే తింటున్నాం. ఏంటంటే పిండి కొద్దిగా ఉంది, అట్టా ఇట్ట కాకుండా, అందుకోసం పునుగులు అయితే చేస్తాం. పునుగులు పొద్దున్నే పునుగులు టిఫిన్. పాలు పెట్టలా, టీ చేయలా. అవి తిను ఫస్ట్. నానబెట్టి ఈ నానబెట్టినాము. పాలు చేయలా, టీ చేయలేదంట. ఈ వలసలేదే, ఏమో వలుచుకుంది. ఈ శర్మ వలుచారంట బా. పిండి అయితే కొంచెం నీళ్ళగా ఉండింది, అందుకోసం కొంచెం గోధుమ పిండి వేసిన. ఈయనేమో మైదా వేయమన్నాడు, వద్దు మైదా అని గోధుమ పిండి వేసి అయితే కలిపిన. ఇప్పుడు వేస్తా. వాళ్ళు ఆడిస్తే పిండి బాగా వస్తుంది, నేను ఆడించిన పిండి, అందుకోసం కొంచెం నీళ్ళగా అసలు మెరగలే, కొంచెం బరకగా ఉండింది. కొంచెం వేసి చూసాం. పునుగులు అంగడన్నా పెట్టుకో. పునుగులు అంగడి పెట్టుకొని కారం చట్నీ నేను చేసేదానికి పునుగుల అంగడి బేస్ పెట్టి నువ్వు ఏడంటే ఆడ. నువ్వు టీ అంగడి పెట్టుకో, నేను పునుగుల అంగడి పెట్టుకుంటా. సార్ తోమాల స్వామి, మంట తగ్గి కాలవద్దు. చట్నీ ఫ్రిడ్జ్లో ఉంది. చట్నీ కారం పునుగులు. కారం ఒక్క రవ్వ ఉంది, ఎక్కువ లేదు, ఓన్లీ చట్నీ. ఏదో ఒకటి స్వామి పెట్టారు. లోపల మన పునుగులు రెడీ. కాయినాయలే అంటే మనం మల్లం వాళ్ళ ఇంటికాడ వేసి తింటివే బాగాలేవు. నువ్వు వేస్తాయా లే బయట నుంచి షాప్లో పెట్టుకొని మళ్ళోడు కరడా. సోడా పొడి ఎక్కువ వేసాం అనుకో పైకి వస్తాయి, ఎక్కువ బేలు వద్దు లేదు. సార్ కోసం అయితే పునుగులు రెడీ, తిని టేస్ట్ చెప్పండి సార్. పెట్టండి లేదు బా. ఇసి కొడదాంలే, నేను తిన్నా బాగుంటే ఏం తిట్టంటున్నాడు అనుకున్నా, తిన్నా నేను. సూపర్ టేస్ట్. చట్నీతో బాగుంది. పొద్దున్న టిఫిన్ అయితే పునుగులు అయిపోయింది. పునుగులు తినేసి సామాన్లు చూడండి ఎన్ని తోమాలి ఇప్పుడు. ఏమైనా చేస్తుంది. ఏంది బా, ఏం చేస్తున్నావు? ఇంటికి కోసం నా బాధ. కొబ్బరి నూనె వేసింది, కొబ్బరి నూనెలో మళ్ళా ట్యాబ్లెట్ వేస్తుంది, ఈ జెల్ ట్యాబ్లెట్ విటమిన్ ఈ అంట. అవి వేసి తలకు పెట్టుకుంటా. ఒకసారి పెట్టుకుంటే అయిపోతుందా? పెట్టుకుంటా స్వామి, నేను అది పెట్టుకున్నా. ఒకటేనా? పెట్టు. ఏదో ఒకటి చేస్తాం, చూస్తాం. మర్చిపోయినా, నాకు ఇక్కడ పోయిందిలే మచ్చలు, ఆ సబ్బు వాడడం వల్ల. చెప్తే వాడు అంటే వాడుతున్నావు కదా. అదే పోయిందిలే, చాలా వరకు పోయినది. మొత్తం అంతా పోయినాక అలా సబ్బు ఏమి చూపించాను. చూసినారులే మనం వాడే సబ్బు. చూసినారా? వాళ్ళు కూడా వాడతారు కదా, కదా కలిపితే జెల్ అయిందా? జెల్ కాదు, ఏం కాలేదా? అది కూడా తెల్లగానే ఉంది, కొత్త నూనెలాగా. అది పెట్టుకుంటే ఇంటికి బాగా పెరుగుతాయి. చేసుకో. నేను తినే ఒక్క పిడసకి ఏందో చేస్తున్నావు కదా బా. కానీ స్వామి, ఆ బుడిగిలో అన్నావా? ఆ బుడిగిలో, ఈ బుడిగిలో, ఇట్లాంటి బుడిగిలు ఎప్పుడన్నా చూసారా మీరు? చూడండి, ఇది ఒక బుడిగి, అదొక బుడిగి, అది ఒక బుడిగి. నాకేమో ఏంది బా ఎర్రగా దానిమ్మకాయలు ఉంటున్నాయి స్వామి.
దానిమ్మకాయలు వేసిన పోషకాహారమని ఇది చూడండి ఎంత బుడిగి జగ్గు బుడిగి అన్నం తినేసి పుల్లంపేట దగ్గర తొప్పి గుడ్ ఆమ్లెట్ ఆయనకు ఈ తొప్పి చేసింది. ఈ తొప్పి చూడండి ఎట్టున్నదో. గుడ్ ఆమ్లెట్ ఆయన దానిలో ఒట్టి మిరప కూడా మెరగల. పప్పు చేస్తే అట్టే తలుచుకోవాలా. యాడికి పోతున్నాం తెలీదు. తినవు కదా నువ్వు, బయట తినిపోయి. సరే అయితే పైసా. అన్నం తినేసి ఖర్జూరం చెట్లు ఉన్నాయి. మామూలు గల్ఫ్లో పండిస్తారు కదా, అదేవిధంగా ఇక్కడ ఖర్జూరం చెట్లు పండిస్తారు. ఆడికి పోవడం ప్లాన్లో ఉన్నాం. సాయంత్రంగా రెడీ. ఇది రెడీ కాక ఇట్టే ఉంటుంది మాస్పిన్ పేస్. ఇది కిतना బజే జాతే బా ఇటు పట్టుకొని తీస్తారు బా. అదేందో ఇటు పట్టుకొని ఇట్లా ఉండే ఒక నిమిషం ఇటు పట్టుకొని ఇట్లా లాగితే చక్కగా వస్తుంది. అలాగే ఒక వీడియోలో చూసిన ఇటు పట్టుకొని లాగుతాడు గుడ్డు ఇటు పొడుగ్గా వస్తుంది. సర్లే సామి కానీ పోదాం. మేమైతే అక్కడికి ఖర్జూర పళ్ళ చెట్ల దగ్గరికి పోవడానికి అయితే రెడీ అయిపోయినాం. ఆయన కూడా రెడీ అయిపోయినాడు, కెమెరా అవి పెట్టుకుంటున్నాడు, వైర్లు అవన్నీ. సో మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఏమా గో దిగాలి గో అను గో. లొకేషన్ పెట్టించుకున్నారు. లొకేషన్ నుంచి 17 కిలోమీటర్లు నా దగ్గర 17 కిలోమీటర్లు అంటే పుల్లంపేట దాటుకోమా. పుల్లంపేట దగ్గర నుంచి పోవాలా ఊటుకూరు. పుల్లంపేట నుంచి ఆడ రైట్ కట్ అవుతుంది. ఆడ అవన్నీ నాకు తెలీదు. ఖర్జూర పళ్ళ చెట్టు దగ్గరికి అయితే వచ్చినా. ఇట్లా కొంచెం దారి ఉంది, ఇక్కడ పోవాలా. పోయే తలకే చూపిపో. ఇట్లా పోయే తలకే మాది కారు కొట్టుకునింది, అందుకైనా ముందు చూస్తున్నాను. ఇదే అనమాట బోర్డు. ఈ సందులో నుంచి స్ట్రైట్ పోవాలా. బోర్డు చూపిస్తుంది కదా, అదే బోర్డు. ఇట్లా స్ట్రైట్ పోవాలా. ఇక్కడ బండి కారుకి కింద టక్కని గట్టిగా, అందుకోసం ఆయన ఆపి చూసుకుంటున్నాడు ఏమన్నా తగిలిందే ముందు పక్క, అందుకని. ఇక్కడ అనమాట ఇది తగిలింది, గుంతలో వేసేసినాడు బండిని. టక్కని శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చే తలకి ఆపి చూసుకుంటాను. ఇదే అనమాట రూట్. ఇట్లా స్ట్రైట్కి పోవాలా కదబా. ఇక్కడేమో అట్టి చెట్లు ఎన్ని ఉన్నాయి, ఇంకా లోపలికి ఏమన్నా పోవాలేమో. చేతిలో చెల్లి పెట్టుకొని తొక్కుతున్నాడు ముందుకు పోవడానికి బండి. అది హైవే అయితే సొర్రని పోతుంది, చిన్న సందు కదా ఊగుతుంది. చుట్టూ అట్టి చెట్లు అయితే ఉన్నాయి. హైవే కూడా దగ్గర చూసిన. పోయేటప్పుడు చూపిద్దాం మళ్ళా. వీలుంటే మనం అట్ట పోవచ్చు. అయితే పోదామా? పనులు జరుగుతుంటాయి. మనం ఏం చేయాలంటే ఒక రూట్ ఉంటుంది, ఒక రూట్ కాలువ వేసింటారు, ఒక రూట్ ఏది ఊగుతుంది బండి, ఊగుతుంది డిగ్ 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 అని. అట్టికాయలు అన్ని కోసినట్టున్నారు. అట్టికాయలు కోసినట్టున్నారు అన్ని. మనం కోసుకొచ్చా? తరుముతారు పోవాలి. సందులు గొంతులలో ఇంచి పోవాలైతే. అలా ఒక బోర్డు అయితే వేసినారు లోపల పోవడానికి. చాలా లోపలికి రావాలా. చిన్న చిన్న పిందెలు కాసిండే. ఇంత లోపల కూడా లొకేషన్ కరెక్ట్ గా తీసుకోపోతాను. మిస్టేక్ చేయకుండా తీసుకోపోతాను. ఇంకా లోపలికి ఏం పోవాలి. అదే కనీసం కాగితాలు కట్టిండారు అన్ని. కవర్లు చుట్టున్నారు. చాలా మంది ఉంటున్నారా? వద్దు. ఏమో ఏంది బండ్లు అన్నీ ఉన్నాయడా? కాదు పని చేసి వెళ్ళామన్నా కొనుక్కునేదానికా? కొనుక్కునేదానికి వచ్చింటారు. అదే ఖర్జూర పళ్ళ చెట్లు కవర్లు కట్టేసి ఉన్నారు అన్ని. ఫస్ట్ నుంచి వస్తా ఉండింది చిన్నగా. అప్పుడు చిన్న కావాలి కదా, వేరే కుట్టాలి కదా, ఆ మాట వస్తాను ఫస్ట్. 3 సంవత్సరాల నుంచి కావాలి. ఇప్పటికి తోటలోకి అయితే వచ్చినాం. కాయలు పిక్కొని తినచ్చా? ఏరా కాయన్న ఆడ కాయ కాడికి పోదాందా, కాయలు కాడికి పోదాందా. అదే పెరుక్కొని దీంట్లో ఉండదే, గుచ్చుకుంటాయి, ముళ్ళు ఉంటాయి లోపల కాయలు పీక్తా.
పండుగ ఇది పచ్చికాయ చెక్క ఏమో ఇది గుళ్ళ పెట్టగాలి చెయ్యి ఏదో నాకు తెలియదే. ఎవరు ఉంటే ఒకరో మాగింది ఒకరో పచ్చిది టేస్ట్ బాగుంటుంది కురుకు బాగుందా మాగిన కాడ బాగుంది. అదే మాగింది పచ్చింది రెండు బాగుంటుంది బాగుంది. పీక్కుండా చూస్తున్నారు వీళ్ళు. ఏదో కూడా ఉంది అది. బాగుంటాయి బయ్యి తింటే బాగుంది. అన్నీ కవర్లు కట్టి పెట్టినారు ఎందుకు బా మక్కిపోయినాయి. బాగుండే తీయగా. ఈ మామూలుగా ఈ ఖర్జూరం దీని ముళ్ళు ఉండదు కదా భలే గుచ్చుకుంటారు. నాకు ఇక్కడ గుచ్చుకుంది ఒకసారి బలు ఉంది తీయగా బలు ఉన్నాయి తీయగా. తగ్గిపోయినాయా? ఒక చెట్లో 20 చెట్లు ఉన్నాయి అంతే. పండుతాయా లేవని అయినా స్టోరీ చెప్పిల్లా. స్టోరీ కాదా ఆయన తెచ్చిందే చెట్టు 7 సంవత్సరాల చెట్టు తెచ్చాను. అయినదేనా తోట? ఆయనే ఉంటుంది. దయ్యడ కూడా ఉన్నాయి. మాగినట్టయితే బాగుంటుంది. చూడు మాగింటే వాళ్ళ కవర్లు అయితే బల్ల కట్టినారు. ఈడ కూడా బాగా ఈడ మాగినది ఉండదు. రారా కొనుక్కుందాం. లోపల మాగిన ఊపిరి ఆడకపోతే ఊపిరి ఆడితే బాగుంటుంది. కొండెత్తకాయలు తింటాలే అట్టున్నాయి. సేమ్ అట్టే ఉన్నాయి. లోపల కొండ బాగా దండిగా అయినా నిన్ను యాడ చూసినాడు? వీడియోలో చూసి ఏం వెంకటేశ్వరా అంటే బాగా మాట్లాడుతుంటే నీకు తెలిసి ఏమన్నా నేను అనుకున్నా. ఏ వెంకటేష్ వచ్చినావే అంట. అబ్బా ఇది బుల్ ఉంది బా చూడు మొత్తం. అబ్బా ఆయన కూర్చొని తింటా ఉన్నాడు. ఇయ్యాడు చిన్న చిన్న మళ్ళీ వేసినారు. చిన్న చిన్న దానికి కూడా పోత వచ్చింది రే. దీనికి కూడా సేమ్ మనుషుల్లాగే బా భద్రం. దీనికి ఎట్ట తెలుసా ఆడ చెట్టు తీసుకొని వచ్చి మగ చెట్టు దాంట్లో పెడతారు కట్ చేసి. గెల ఉంటుంది అటు గెలలు వస్తాయి దాంట్లో ఉంటుంది కట్ చేసి పెట్టినట్టు కట్ చేసి పెట్టారు. అది ఆడ చెట్టుది గెల అది వస్తుంది చిన్న గుత్తి దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తారు. అప్పుడు ఆ మారి గుత్తి వస్తుంది. పూత వచ్చింది. ఊరికే రాదు అన్నీ రాలి పడిపోతాయి. మనుషుల్లాగే అనుకో రాలుతాయి. ఈ మారి రాలిపోయి పడిపోతాయి. ఏది ఏమా వద్దులే స్వామి. ఏదో దండి ఉండే స్వామి ఖర్చునే అనుకో మళ్ళీ గోయిందా. ఇడేందా కట్టినారే? ఇదేంది? ఆహా ఇంకా పచ్చిటే కవరు ఊపిరి ఆడేటట్టు పెట్టాలి. ఇల్లు ఇట్టు పెట్టకూడదు. తప్పు చేస్తాను చెప్పు. వాళ్ళకి తెలియదు వాళ్ళ రైతులు లేదులే పెరకాకే అన్ని పెరకాకు మన కానీ తీసుకున్నాను. ఆడు కింద పడిపోయి కింద కొనుక్కున్నప్పుడు ఆ ఫోటో తీసుకుంటాం. అదే రైట్ సైడ్ స్ట్రైట్గా ఇదే అటు రాలి పడిపోతే వాళ్ళకి ఏం నష్టంలే. రాలుతాయి. ఖర్జూరం అంటే రాలిపోతాయి. మళ్ళీ ఆడే గల్ఫ్లో అయితే ఏర్పరుస్తారు. అవి ఏర్పరిచి ఎండబెట్టి అమ్ముతారు. మళ్ళీ ఇది ఇంకా చిన్న పసుపు కలర్లో ఉంటాయి చూడు ఆకుపచ్చ. నా కళ్ళకు మాయినట్టు అన్నీ కనొస్తూనే ఉన్నాయి. కొనుక్కోను. అన్ని దానికి తేనెపెట్లు వచ్చిండే బా. ఇడు కూడా తేనెపెట్లు ఉన్నాయి బా. ఒక 5-6 కాయలు వేసేసిన పట్లకి కింద పడినట్టు తీసుకున్నా, పైన అన్నిటి కూడా తీసుకున్నా. బాగా అసలు నేనైతే ఇవి ఇంతకుముందు తిన్నా అనుకుంటా. ఒగురు అనిపించినాయి బయట కొనుకొచ్చినవి. ఈ మాత్రం బలు తీయంగా అనిపిస్తుంది తింటా అంటే.
మనం కొన్ని మాగినట్టు తింటే కొండీత పండ్లు తింటాం కదా నల్లవి సేమ్ అట్లే టేస్ట్ అవుతుంటాయి కదా. కొనుక్కుందాం. ఎవరన్నా వచ్చి కొనుక్కోవాలంటే రాండి ఇడికి. అవ్వా తినాలనిపిస్తే కొనుక్కొని ఈడ తేనెటీగలు ఉంటాయి స్వామి దండిగా. ఏమి తీయంగా ఉంటాయి తేనెటీగలు ఉంటాయా? తేనెటీగలు ఉంటాయి కింద పడిన కాడల్లా ఈ కొండెత్తికాయలనే వస్తుంది. ఈ ఖర్జూరకాయలు కింద పడిన కాడల్లా తేనెటీగలు అన్ని కింద ముసురు ఉంటాయి. కుట్టినాయనక అంతే గోయిందా. దద్దులు గీరుకోలేక అల్లాడిపోవాలా. ఆడే ఉండే మోగుతాను గీయని. ఏ బాబు రారా. చిన్నది స్ట్రాంగ్ లేవు కానీ ఆడ ఎడార్లో స్ట్రాంగ్ ఉంటాయి కదా ముళ్ళులా. మందులు గిందులు కూడా వేసాను. ఈ చూడు బా మాగిపోయి పచ్చి టెంపేసినారు. ఇట్టే ఎండబెట్టచ్చు అట్టే బాగుంటాయి కూడా కడుక్కొని అయితే తో కింద పడింది. మనం అట్ట పారేస్తాం కదా వాళ్ళు ఎంత విలువ ఇస్తారు ఖర్జూర పండుకి. ఈడ పిల్ల ఏమో అయ్యి లేవే అయ్యే చూడు పచ్చి ఏదో తేనెటీగలు చూపి. తేనెటీగలు చూడు యాడ చూసిన తేనెటీగలే ఉన్నాయి. ఖర్జూర చెట్టు కాడ తేనెటీగలే ఉన్నాయి మా కింద. ఆ ఖర్జూరకాయకి పట్టుకొని తింటా ఉన్నాయి. అయింది అంత చక్కగా తీసుకొచ్చింది లొకేషన్ ఇడికి. ఆడే కానీ కొద్ది కూడా కన్ఫ్యూజ్ చేయకుండా కవర్లా మామూలుగా ఇది మామూలుగా పురుగుల కోసం వాటి కోసం. ఇది జల్లిడి కడితే మేలు కదా. జల్లిడి కడితే కట్టి చూసినాము. అవి తేనెగలు ఎక్కువ మనం వేసింది పూత తినేస్తా వచ్చాయి. మనం మగ పూతలు వేస్తాం కదా కాయలకు, అవి తేనెగలు తినేస్తా వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చెట్టు? వయసు ఏమిటి 14 సంవత్సరాలు, మనకి ఆడికి వచ్చి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అప్పుడు కాయ లేదా? ఆ వరకు వాళ్ళకు తమిళనాడులో శాలంలో కాయ కాస్తా ఉండి చెట్టు రోడ్డు క్రాసింగ్లో పోతా మనకు చెప్పుంటే ఆడనే డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు తోట. మనం ఆడ కాయ ఉంది అన్నీ కాయ చూసే మనం కొట్టుకొచ్చుకుని. అదే మాదిరి చేయాల్సింది ఖచ్చితంగా. మగపొత్త తెచ్చి ఇటు ఖచ్చితంగా కట్టాల్సిందే. లేకపోతే సన్నగా పోతాయి, గింజ ఉండదు మగపోత లేకపోతే. మనకి ఈతకాయలు మాదిరి వస్తుంది. కిలో 7 శనగ 200 వేస్తున్నావునా? ఆడంటే అంతే రకరకాలుగా అమ్ముకుంటారు వాళ్ళు. మన శనగ 200 అమ్ముతున్నాము. బలుగ్గా పోతే ఒక 10-50 రూపాయలు తగ్గి బలుగు అవుతాయి. 100 కేజీలు అటు ఎత్తుకొని పోతే అదొక రేటు ఇచ్చారు. పండుకాయలు అయ్యే బాగున్నాయి. కొద్దిగా పండు కొద్దిగా కచ్చరచ్చగా ఉంటే టేస్ట్ ఉంటుంది. బాగుండే. నిజంగా గ్రేట్ నా ఈ భూమిలో పండించాలంటే. మేమైతే 2 కేజీలు అయితే తీసుకున్నాం. అందుకే ఆయన కోసేదానికి వచ్చిన కాయలు మంచిగా చూసి ఈడ ఆడ చూసిన తేనెటీగలే. 60% అయిపోయినాయంట. ఈ కాయలు అయితే కోపించుకుంటున్నాం. మాగింది కూడా ఉన్నాయి. అన్ని గిన్నె తప్పింది తుడుచుకోదాన్ని ఆడోడు చిన్నయ్యా. రెండు కేజీలంట. ఈ చెట్టుకి బాగుండాయని కట్ చేస్తాడు ఆయన. కొన్ని వచ్చినాడు అందలేదని పచ్చి కూడా బాగుంటాయి. తిన్నట్టే బాగుంటుంది. తింటానే ఉండవు అవి ఇచ్చానే ఉన్నాడు. తింటానే కోసినాము 2 కేజీలు దాకా కోసినాడు. కుర్చీ వేసుకొని మరీ కోసినాడు.
మంచి కాయలు చూసి తూకం వేపేయాలి కదా. కేజీ కేజీ సపరేట్ బాగా స్వీట్ నెట్ లావు ఉండే సన్న ఉండే స్వీట్ నెట్ ఉన్నాయి 2 కేజీల. సన్నమైన స్వీట్ ఉండాలి. హైదరాబాద్ బాగుంది. మేమైతే 2 కేజీలు అయితే తీసుకున్నాం. ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. తిని నాకు నీళ్ళు దప్పిగా అవుతున్నాయి. బాగా తినేసిన ఒక 10 కాయలు నాకు తినేసిన. ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. ఇదండి మన రాజంపేట దగ్గర ఆడ వెంచర్ దగ్గర చూపించినాడు కదా హైవే, అదే హైవే ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఇట్టా ఉంది. ఇటు సైడ్ కూడా ఉండాలి రోడ్డు. కొన్ని ఆటోలు బండ్లు అయితే పోతున్నాయి. మళ్ళీ ఆడిపోతుందో తెలీదు. ఇదే హైవే. ఇక్కడ బ్రిడ్జి వచ్చారా? ఇది హైవే కాదు, ఇక్కడ బ్రిడ్జి వస్తుంది అనుకుంటా. బ్రిడ్జి రాకపోతే మనం పోవాలంటే బండ్లు ఇబ్బంది కదా. ఇది హైవే. ఇట్లా పోవచ్చు అనుకుంటావా? పోతున్నాయి బండ్లు. హైవే రోడ్ అంతా మట్టి రోడ్డు కదా అది. అంత పోతే అంతే అంత ఉంటాయి. ఇంకా కాలువలు పెట్టింటారు. ఇబ్బంది అయితే మళ్ళీ కష్టం కష్టం అంటే మళ్ళీ పోయి మళ్ళీ రిటర్న్ రావాల్సింది వస్తుంది. చిన్న బండ్లు అయితే సర్రని ఎక్కించుకొని పోవచ్చు. బైకులు అయితే వెళ్ళిపోతాయి. అదే నేననేది. బైకులు ఆటో కూడా పోతుంది. అవును, చేసుకుంటా పోతుంది రోడ్డు. ఇక్కడ బ్రిడ్జి వస్తుంది నాకు తెలిసి. లేకపోతే ఇట్లా పోవాలంటే ఇట్లా స్పీడ్ పోతాయి కదా. ఇట్లా పోవాలంటే కొంచెం కష్టం అవుతుంది నాకు తెలిసి. బ్రిడ్జి ఏమన్నా వచ్చే రావచ్చు అనుకుంటా. తెలియదు నాకు కూడా. నేను అడక్క ముందుకే పానీపూరి తింటావా తీసిస్తానని అడిగినాడు. చాలా హ్యాపీగా తింటా అన్నా. మళ్ళీ బండి కొంచెం ముందుకు పోయినాము. ముందుకు పోయి తిప్పుకొని మళ్ళీ వచ్చి ఇక్కడైతే నాకు పానీపూరి అయితే తీసుకుంటున్నాడు. నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. ఈ మధ్య ఇంట్లో చేసుకోవడంలే. తీసుకోరాని అయితే పోయినాడు పానీపూరి. నువ్వు పానీపూరి వచ్చింది ఉమ్మ నిండా వేసేసిందేమో. బాగుంది, కాకపోతే వేడిగా ఉంది. దీనికన్నా వాళ్ళు పూరి పెడతా అంటే తింటా ఉండాలి. అది నాకు ఎక్కువ ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడో తింటాను, మళ్ళా అట్లా తినాలంటే నాకు ఇష్టం. అందుకే మా ఆయన నేను ఎప్పుడు ఇంట్లో పానీపూరి చేసుకునే మేము అట్లా నేను పెడతా అంటే తింటా ఉంటా. మసాలా కన్నా నాకు పూరి ఎక్కువ ఇష్టం. ఆయనైతే ఆడే తినేస్తున్నాడు. నేను పూరి తినాలనిపిస్తాను అట్లా అంటే పూరి పెట్టిస్తానండి. మళ్ళా గోపి తిన్నాను నేను. గోపి వద్దులే పూరి పెట్టి అని చెప్పిన. పెట్టిస్తాలే. ఆయనైతే పెట్టించుకొని తింటున్నాడు అలా. చూపిస్తా. అట్లా పెడతా అంటే తినాలని నాకు ఇష్టం. ఆయన తినేసి తెస్తాడు. గిన్నె పట్టుకోండి. అమ్మా ఫస్ట్ టైం నేను బండికాడ పానీపూరి తినడం. ఏం బా ఫస్ట్ టైం. అది నాకు అట్లా పెడతా అంటే తినడం ఇష్టం. కాకపోతే ఏమో పూరి రెడీమేడ్ పూరి పెట్టింది. ఇది కాకుండా వాళ్ళు చేసే పూరి పెట్టి తింటే అవి సూపర్గా ఉంటాయి. నేను కడపలో అప్పుడు తినేదాన్ని. మా ఇంటి పక్కనే ఉంది ఒక అక్క. సాయంత్రం అయితే పెళ్లి కాకముందు నేను లెక్కిస్తా ఉంటే ఎత్తుకొని రోడ్డు మీద పానీపూరి తింటా అన్నారు. అంతకుముందు కూడా చిన్నప్పుడు కూడా
మేము పైన ఉంటాను, కింద పానీపూరి ఎక్కడన్నా అందరూ అయిపోయినాక నైట్ ఇంటికి పోయేటప్పుడు పానీపూరి ఉంటుంది. మమ్మల్ని పిలిచి తిందురాండి అని చెప్పి పిలిచి ఆ పూరీలు అయితే పెడతా అనేది, ఎవరు ఉండరు కదా నైట్ అయితే అని. అట్లా తినడం అలవాటు, నాకు ఇష్టం. అట్లా ఇట్లా పెడతా ఉంటే తినడము. ఈరోజైతే నా ఫుల్ఫిల్ అయిపోయింది నా డ్రీమ్. నిండిపోయింది. ఫుల్ఫిల్ అంటే అదే కదా. కాకపోతే అది కొంచెం టేస్ట్ లేదు. మసాలా అయితే బాగా టేస్ట్ ఉంది, పూరి అంత టేస్ట్ లేదు. ఎందుకు పూరి అంటే రెడీమేడ్ కాబట్టి టేస్ట్ అంతగా లేదు. మసాలా సూపర్గా ఉండదు. మన రాజంపేటలో ఏమంటే ఎర్ర బఠానీలు వేస్తారు, అందుకు టేస్ట్ ఉండదు. పచ్చ బఠానీలు వేస్తేనే టేస్ట్. కడపలో కూడా సూపర్గా ఉంటుంది పానీపూరి, ఎక్కడైనా కూడా. ఏంబా మేము స్కూల్ పోయేటప్పుడు, నేను చెప్తా అది, స్కూల్ పోయేటప్పుడు మా స్కూల్ దగ్గరనే పానీపూరి రుద్దుతూ ఉంటారు కదా, పానీపూరి చేసే బండి ఉంటుంది. పూరీలన్నీ కాలుస్తారు వాళ్ళు. కాల్చినప్పుడు కింద పడతాయి. మేము చిన్న పిల్లలం అప్పుడు, ఎంత నేను 3వ క్లాస్ 4వ తరగతి, నాకు బాగా గుర్తుంది. సాయంత్రం స్కూల్ వదులుతారు, అందరం పరిగెత్తపోతాం ఆ పూరీల కోసం. పరిగెత్తపోయి ఆ పూరీలు తీసుకునేది తింటా పోతాంటాం పిల్లోళ్ళు అందరం అయితే. అప్పుడు ఏం తెలుస్తుంది, వాళ్ళు చేస్తారు కదా పొయ్యి కాడ ఆడ, అప్పుడు ఏం తెలుస్తుంది, ఏం తెలియదు కదా పిల్లప్పుడు. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే ఇంతకుముందు ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చేసరికి కొంచెం మాగినవన్నీ తీసి ఇట్లా పెట్టినాడు పక్కన గిన్నెలో. కొంచెం పచ్చిటి కవర్లో కట్టి ఫ్రిడ్జ్లో అయితే పెడతానంటున్నాడు ఆయన, ఎందుకంటే చెడిపోతాయంట. చెట్టుకుంటే ఎన్ని రోజులు చెడిపోయింది, ఇంట్లోకి వచ్చేసి చెడిపోతాయి. ఏం పెడతారా ఫ్రిడ్జ్లో నాకైతే ఆడ పెట్టుకొని ఎప్పుడన్నా అది ఎట్ట తిరుగుతా ఇట్లా తిరుగుతాయి. దాని మీదకి బాక్సులు కొనుక్కోవాలి, బాగుంటాయి గాజువి. ఇది మా డైనింగ్ టేబుల్ విందిచ్చేది. చెప్పు. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి. బాయ్ బాయ్, గుడ్ నైట్.